నిన్ననే చెప్పారు చంద్రబాబు గారు శాంతి భద్రతల గురించి సుదీర్ఘమైనటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, మన వాళ్ళైనా సరే ఎవరు కూడా దుర్మార్గాలకు పాల్పడదు, చట్టపరంగా శిక్షిద్దాం, ఎవరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి. అలాగే అలాంటిది అటు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, అట్లాంటివి ఉండబోవు, ప్రతీకారాలని అంగీకరించమని. కానీ గ్రౌండ్ లెవెల్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రావణ కాష్టం రగిలించాక అది ఆర్పాలంటే కఠినంగా వ్యవహరించాలి, లేకపోతే అది తాడు పామై కరుస్తుంది అన్నటువంటి. ఇప్పుడు తాజాగా సత్తెనపల్లిలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ బైక్ని తగలబెట్టినటువంటి వ్యవహారం. వెంటనే ఈ కేసుల్లో గుర్తు తెలియని వ్యక్తులు అని రాసుకొస్తారు. వాస్తవంగా గుర్తు తెలియని వ్యక్తులు కాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళే అన్నటువంటిది అక్కడ వైసీపీ వాళ్ళు చెప్పేటటువంటి లెక్క. గుర్తు తెలియని వ్యక్తులు ఎన్నాళ్ళు తగలబెట్టినాడు, ఇప్పుడు ఎందుకు తగలబెడతాడు అని వ్యక్తిగతం ఉంటే కనుక, పోనీ ఒకవేళ ఆడ గుర్తు తెలియని వ్యక్తి ఎవరినో గుర్తించి పట్టుకుని అరెస్ట్ చేసి చూపించి ఇదిగో ఇట్లాంటి తప్పులు చేస్తున్నారని చూపెట్టాలి కదా. ప్రస్తుతం ఈ ఘటనలు అన్నటువంటిది క్రమంగా ప్రమాదకరంగా మారుతున్నాయి.